మిత్రమా, ఎవరు మన ఎవరు తన కాటిదాకా పోయేదాకా తెలియని విషయం గురించి ఎందుకంత ఆలోచన? నీ దారిన వచ్చేవారు నీవారో అంతవరకే ఆలోచించాలి. ఎంతవరకు అనేది నీ చేతుల్లో ఉండదు మిత్రమా. నువ్వంటే నాకిష్టం, అందుకే నీకు నచ్చినట్లే ఉంటా. నువ్వు చెప్పింది మాత్రమే చేస్తా అని ఓ తెగ ఎగ్జైట్ అయిపోక మిత్రమా. నీకంటూ కొంత స్పేస్ ఉంచుకో, లేదంటే చాలా బాధపడతావు. ఒకప్పుడు నచ్చినట్లు నువ్వు ఇప్పుడు నచ్చకపోవచ్చు. అప్పుడు నీలా నువ్వు బ్రతకలేవు మిత్రమా. వాళ్ళకి నచ్చినట్లు ఉండిపోలేక నీలా నువ్వు బ్రతకలేక నరకం చూస్తావు. కాబట్టి జాగ్రత్త. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. పిల్లల అల్లరి భరించలేక తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్కి పంపిస్తుంటే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులు వృద్ధాశ్రమంకి పంపిస్తున్నారు. ముందు భరించడం నేర్చుకుంటేనే కదా ప్రేమించడం నేర్చుకుంటారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. భరిస్తేనే బంధం విలువ తెలిసేదని గుర్తుపెట్టుకో. నువ్వు బాధపడితేనే నీలో నువ్వు దాచేసుకో. బాధపడుతున్నావని తెలిసిందో ఇంకా ఇంకా ఏడిపిస్తారని తెలుసుకో. బాధపడి ఎంత ఏడవాలో అంత ఏడ్చేసాయి. అప్పుడే నీకు తెలుస్తుంది ఇంత ఏడవడం అవసరమా అని. మర్చిపోవడం దేవుడిచ్చిన వరమైతే బాధపడ్డం నీకు నువ్వుగా ఇచ్చుకునే శాపమని తెలుసుకో మిత్రమా. నీ విలువ తెలుసుకోలేదని నా విలువ ఇది అని డప్పు కొట్టుకుంటూ తిరగలేవుగా. పచ్చ నోటును నలిపి విసిరేసినంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు. విలువ తెలియని వాడి చేతిలో పడిందని అర్థం చేసుకో. నీ విలువ ఏంటని వాడికి అర్థమయ్యేలా చేయగలిగిన రోజు వాడే వెతుక్కుంటూ ఎగురుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. కాదంటారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మిత్రమా. మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడతారు. ఆ విషయం మనకి తెలిసినప్పుడు అడగాలి, కడిగేయాలని ఆవేశపడకూడదు. ఏమీ జరగనట్లుగా ఉండాలి. ఆవేశపడ్డావనుకో తప్పు ఒప్పుకోరు సరికదా. మనల్ని రెచ్చగొట్టి కోపంలో మనం మాట్లాడిన మాటలతో మనల్ని తప్పుగా చూపిస్తారు. మనం శాంతంగా ఉండడం చూసి వాళ్ళ మనశ్శాంతి వాళ్ళే పోగొట్టుకుంటారు మిత్రమా. అర్థమైందనుకుంటా. మనసులు కలవలేనప్పుడు జాతకం కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? జాతకం పెళ్ళిని మాత్రమే చేస్తుంది. మనసులు కలిస్తే శ్మశానం దాకా తోడుంటుంది ఆ బంధం మిత్రమా. పోటీగా విగ్రహం హైట్ పెంచడం కాదు, మనసులో భక్తిని పెంచుకో. ఎక్కడున్నా సరే నువ్వు వెతుక్కుంటూ వస్తాడు ఆ వినాయకుడు. పోటీగా గెలవడం ముఖ్యం కాదు మిత్రమా. నీకు సాటి పోటీ లేని భక్తిని పెంచుకోవాలి. జాతర గొప్పగా చెయ్యు. నీ గురించి జనాలు మాట్లాడుకునేంత కాదు మిత్రమా, నిన్ను భగవంతుడే మెచ్చేంత భక్తితో చెయ్యు. జీవితంలో ఒకటి తెలుసుకో, ఇష్టపడు, ప్రేమించు. కానీ వాళ్ళ దగ్గర గొప్ప అనిపించుకుంటేనే గొప్ప, లేకపోతే నువ్వు దేనికి పనికి రావో అనుకోక మిత్రమా. చాలా కోల్పోతావు. ముందు ముందు నిన్ను కూడా నువ్వు కోల్పోతావు. నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ ఉంచుకో. ఎవ్వరికి సర్టిఫికేట్ అస్సలు అవసరం లేదు మిత్రమా. ఒకడికి నచ్చలేదని ఆగిపోకు. నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యు. నిన్ను నచ్చేవాళ్ళు ఎలా ఉంటారో అలానే నచ్చని వాళ్ళు కూడా ఉంటారని అనుకో మిత్రమా. నీ ఆకలి బాధ నీకే తెలుస్తుంది కదా. నీకేం కావాలో నీకు మాత్రమే తెలుస్తుంది. పక్కనోడి అభిప్రాయంతో అస్సలు బ్రతకకు. ఊపిరాడదు మిత్రమా. దరిద్రమో ఏమో తెలియదు కానీ మన అనుకున్న వారే మన బాధకి కారణమవుతున్నారు. ముందు నువ్వు బాధపడడం మానే మిత్రమా. మన అనుకున్నవారు మనల్ని బాధ పెట్టరు. అయినా కానీ నిన్ను బాధ పెడుతున్నారంటే నిన్ను మన అని అనుకోవట్లేదని అర్థం. మన అని అనుకున్నప్పుడు నువ్వెందుకంత ఫీల్ అయిపోవడం చెప్పు. వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు కూడా అలానే ఉండు. అదే సరైన సమాధానం కదా మిత్రమా. భర్త ఎలాంటి వాడైనా సరే మంచిగానే పరిచయం చేస్తుంది పుట్టింటికి. తన పుట్టింట్లో భర్తకి చిన్న అవమానం కలిగినా సహించలేదు. కానీ అత్తగారింట్లో భార్యది తప్పు లేకపోయినా భర్త ఎందుకు తనకి సపోర్ట్ చేయడం? భర్త భార్యకి భరోసాగా మారినప్పుడే తను అతడికి బలంగా మారగలదు మిత్రమా. ఒక మనిషికి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం నీకు తెలిసినప్పుడు ఇంకో ముఖాన్ని నిరూపించాలని అనుకోకు. దొరకరు సరికదా నిన్ను ఎదవన చేసి చూపిస్తారు.
నిజం తెలిసినా నోరు మెదపకు. నీకు అదే క్షేమం. కళ్ళున్నా గుడ్డిగా ఉండాలి, నోరున్నా మూగవాడిగా ఉండడమే మంచిది మిత్రమా. నిన్ను పట్టించుకోని వాళ్ళని నువ్వు పట్టించుకోకు. ఏదో సినిమాలో చెప్తారో ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారని. కానీ నిజ జీవితంలో మనం ఎంత ప్రాకులాడితే అంత మనల్ని పక్కన పెడతారు మిత్రమా. చుట్టూ తిరిగినంత మాత్రాన చుట్టం చేసుకోరు సరికదా, నిన్ను చులకన చేస్తారు. మనకి మన ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు, ఆత్మాభిమానం అనే ఆస్తి ఎప్పుడు కూడా సంపాదించుకోవాలి మిత్రమా. అమ్మాయిలందరికీ ఒక విషయం చెప్పాలని ఉంది. మీరేం చదవాలనుకుంటున్నారో అదే చదవండి. నాన్న కోసమో అమ్మ కోసమో ఇష్టం లేదనో పెళ్ళయ్యాక చదవచ్చులేని చదవాలనుకున్నది మాత్రం వదలద్దు మిత్రమా. ఎందుకంటే పెళ్ళయ్యాక మొగుడిని మాత్రమే సాధించగలం, ఇంకేమీ కూడా సాధించలేము. డబ్బులు సంపాదించే అమ్మాయి మాటకున్న విలువ నువ్వు ఇంటి పట్టునే ఉంటూ ఎన్నటికీ సాధించలే మిత్రమా. మర్చిపోయాను మిత్రమా, అందరూ కూడా అందజేసే అవార్డు ఏంటో తెలుసా? ఇంట్లోనే ఉంటావుగా, నీకేం తెలియదు అనే ఒక గొప్ప అవార్డుని నువ్వు సాధించగలవు మిత్రమా. ఓ ఇద్దరి మధ్య నువ్వు గొడవ జరిగినప్పుడు తప్పు చేసినవాడు నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునేందుకే చూస్తాడు. ఇంకొకరి దగ్గర చర్చి పెడతాడు. తప్పు చేయలేనివాడు మాత్రమే ఎవరి దగ్గర ఏమీ మాట్లాడకుండా కాముగా ఉంటాడు. నిజం నీకు తెలిసినప్పుడు ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలని చోటు. మరి నీకు ఇప్పుడు ఏం చేయాలో తెలిసిందిగా మిత్రమా. నువ్వు అనవసరమని వాళ్ళు కావాలని దూరం పెడితే నీ అవసరాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది కాలం. కర్మ ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు మిత్రమా. నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి కాలం సరైన సమాధానం చెప్పి తీరుతుంది. ఓపికగా చూస్తూ ఉండు. మనకి ఓపిక ఎక్కువైతే కర్మకు తొందరపాటు పెరుగుతుందని మర్చిపోకు మిత్రమా. చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు చెప్పి మరీ బంధాన్ని నిలబెట్టాలని చూడొద్దు. అది పేక మెడలా కూలిపోతుంది. నీ మనసు బాధపడకూడదని అబద్ధం చెప్పాను అంటారు. ఏ మనసు కోసం నువ్వు అబద్ధం చెప్పావో నిజం తెలిసాక ఆ మనసే ముక్కలైపోతుందని మర్చిపోకు. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక నీ జన్మ సరిపోదు ఆ విరిగిన మనసు అతికించడానికి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మా పుట్టింటి వాళ్ళని తిట్టారని కొంతమంది భార్యలో భర్తని దగ్గరికి కూడా రానివ్వరు. అత్తింటి వారిని వారు ఎప్పుడు మీరేం అనకుండానే ఉన్నారా? మరి ఇంకెందుకు అంత దూరం పెట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు? కొంచెం ఆలోచించండి. మా ఆయన మిమ్మల్ని తిట్టారు, నేనందుకే పుట్టింటికి వచ్చేసా అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటారా? పుట్టింటి మీద మమకారం ఉండాలి, కానీ భర్త మీద ద్వేషం పెంచుకునేంత ఉండకూడదు మిత్రమా. ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అని అన్నీ చెప్పేస్తావు, అందుకే నీకేం చెప్పను అంటారు. మరి భార్య ఏ చిన్న తప్పు చేసినా మనసులో దాచుకోకుండా అమ్మ అని మీరెందుకు చెప్తారు? మీ ప్రవర్తన బట్టే ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది. మరి ఎంత దాచుకుంటే అంత గౌరవం కదా. మీ భర్తని మీ అమ్మ తిట్టినా మీకే పరువు తక్కువ, భార్యని మీ అమ్మ తిట్టినా మీకే నష్టం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రమా, మీ ఇద్దరి మధ్య ఎంత వారైనా సరే పరాయి వారిని గుర్తించుకో మిత్రమా. ఒక అబ్బాయి మొదటి ప్రేమ కంటే రెండో ప్రేమనే ఎక్కువగా నమ్ముతాడు. ఎందుకంటే మొదటిసారి జరిగిన తప్పు రెండోసారి జరగకూడదని. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరింతగా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కాస్త సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.